మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం నేను మీడియా బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ఎంసెట్ సహా కీలక ప్రవేశ పరీక్షలు వాయిదా హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ. సీఎం కేసీఆర్ పై మండిపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ అవగాహన లోపం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని విమర్శ. ఆర్కే ఆసుపత్రిలో సైనర్ ఫార్మా బాధితులను పరామర్శించిన మంత్రి అవంతి. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ. జగిత్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల. ఎస్ఆర్పీఎస్ పై పైపు కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏపీ టెక్నాలజీ కమిషన్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి వ్యాఖ్య. 1000 కోట్లు ఖర్చైనా సరే కరోనా వైరస్ ని ఎదుర్కొంటామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి? ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్. డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో కరోనా రక్కసి విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ఎంసెట్ సహా కీలక ప్రవేశ పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. తెలంగాణలో నేటి నుండి పలు ఎంట్రన్స్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విద్యార్థుల ప్రాణాలతో ఆడుకుంటున్నారంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టులో తన వాదనలు వినిపించింది. ఎంసెట్ సహా అన్ని రకాల ప్రవేశ పరీక్షలు వాయిదా వేస్తున్నట్టు న్యాయస్థానానికి స్పష్టం చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో ఎంసెట్, లాసెట్, పాలిసెట్, ఈసెట్, పీజీఈసెట్, యాడ్సెట్ పరీక్షలు వాయిదా పడనున్నాయి. కేసీఆర్ అవగాహన లోపం వల్లనే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ టెస్ట్, ట్రెస్, ట్రీట్మెంట్ పద్ధతులు అవలంబించాలని తాము గవర్నర్కు లిఖితపూర్వకంగా సూచిస్తే సీఎం తన స్థాయి మరచి మాట్లాడారని, ఆ పద్ధతి పాటించి ఉంటే ఇన్ని కేసులు నమోదయ్యేవి కావని పేర్కొన్నారు. కోవిడ్ విధుల్లో చనిపోయిన ఫ్రంట్ లైన్ వారియర్లకు 50 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, ఈ జాబితాలో జర్నలిస్టులు, పోలీసులను చేర్చాలని డిమాండ్ చేశారు. గాంధీ ఆసుపత్రిలో సదుపాయాలు అద్భుతంగా ఉంటే కరోనా సోకిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందులో ఎందుకు చేరలేదని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లా కేంద్రాల్లో కోవిడ్ ఆసుపత్రులను పెద్ద సంఖ్యలో ప్రారంభించాలని కోరారు. కరోనా విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. మొదటి నుంచి ఇప్పటి వరకు ఈ ముఖ్యమంత్రి అసమర్థతను, అవగాహన లేకపోవడమో, మరి నెగ్లిజెంట్ యాటిట్యూడో మరొకటి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు భారతదేశంలోనే తెలంగాణలో ఒక కరోనా విస్ఫోటం జరుగుతుందనే ఒక భయం, ఆందోళన ప్రజల్లో ఉంది. మొదటి నుంచి మేము సలహాలు ఇస్తే మమ్మల్ని ఊతుమాట తినడానికి పరిమితమైంది, కానీ కరోనా కంటైన్మెంట్ కంట్రోల్ చేయడానికి మాత్రం చర్యలు తీసుకోలేదు. మేము చెప్పినాం మొదటి నుంచి లాక్డౌన్ సమయాన్ని మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడానికి ఉపయోగించుకోమని చెప్పి. ఏ పరిస్థితి అంటే ఈరోజు హైదరాబాద్ లో గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఒక బెడ్, ఒక వెంటిలేటర్ లేదు. మరి నిన్న మొన్న రవికుమార్ అనే ఒక నిరుపేద యువకుడు ఆక్సిజన్ లేకుండా చనిపోతే అతను వీడియో పెడితే ఎంత బాధ్యతారహితంగా, ఎంత అమానవీయంగా ఈటెల రాజేందర్ మాట్లాడిండు. మరి ఈటెల రాజేందర్ పూర్తిగా విఫలమైండు, కేసీఆర్ గారు పూర్తిగా విఫలమైండ్రు. వీరి అసమర్థత, చాతగానితనం, ముందు చూపు లేకపోవడమే తెలంగాణలో కరోనా మహమ్మారి అసలు ఏ స్థాయిలో పోతుందో మరి ప్రజల్లో తీవ్రమైన ఆందోళన ఉంది. ఇప్పుడైనా ప్రభుత్వ పెద్దలు మేల్కొని సరైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. విశాఖ ఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సైనర్ ఫార్మా బాధితులను మంత్రి అవంతి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి బాధితుల ఆరోగ్య పరిస్థితులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమలు భద్రతా ప్రమాణాలు పాటించాలని, కార్మికుల ప్రాణాలు కాపాడడం ముఖ్యమని అన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి అవంతితో పాటు పరవాడ ఎమ్మెల్యే అదీప్ రాజు, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, శ్రీను, రాజు ఉన్నారు.
అందరికీ రక్షించుకోవచ్చు. సరిగ్గా కట్టకపోవడం వలన వచ్చింది. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం బుద్దేశ్పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. 25 లక్షల అంచనా వ్యయంతో ఎస్ఆర్పీఎస్ అక్కపల్లి చెరువు మత్తడిపై పైపు కాల్వర్ట్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. 10 లక్షల అంచనా వ్యయంతో ఎస్డీఎఫ్ నిధులతో సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. 2 లక్షల వ్యయంతో నిర్మించిన ప్రాథమిక పాఠశాల ప్రహరీ గోడ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, ఎంపీపీ చిట్టిబాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించుకోవడానికి వచ్చిన సందర్భంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమానికి వచ్చినటువంటి మిత్రులు శ్రీకాంత్ రెడ్డి గారు, అదేవిధంగా మన ఎంపీపీ గ్రామ ముద్దుబిడ్డ చిట్టిబాబు గారు, అదేవిధంగా జెడ్పీటీసీ సభ్యురాలు సోదరిమణి అరుణ గారు, బాదిల రాజేందర్ గారు, మున్సిపల్ చైర్పర్సన్ సంగీ సత్యంబ గారు, గ్రామ సర్పంచ్ అమ్మపేరెంబ చిన్న నరసమ్మ గారు, అదేవిధంగా పార్టీ అధ్యక్షుడు శేఖర్, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ మైపాల్ రెడ్డి గారు, గ్రామస్తులందరూ, మిత్రుడు ఏఎంసీ చైర్మన్ రాజేష్ గారు, మీ మాజీ ఎంపీటీసీగా పనిచేసినటువంటి మిత్రులు, చాలా విషయాలు చెప్పింది. చాలా సంతోషం. అన్ని గ్రామాలు కూడా ఇదే విధంగా అభివృద్ధి చెందాలి. కొత్త గ్రామ పంచాయతీ కావడం అనేటువంటిది మన యొక్క అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే రాబోయే 4 ఏళ్లలో అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రథమ స్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నారని టెక్నాలజీ కమిషన్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి తెలిపారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిపై జగన్ దృష్టి కేంద్రీకరించారని తెలిపారు. 5 ఏళ్లలో గత ప్రభుత్వం పోలవరంలో చేసిన పనుల కంటే తమ ప్రభుత్వం ఈ ఏడాది కాలంలోనే ఎక్కువ పనులు చేయగలిగిందని తెలిపారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు చురుగ్గా జరుగుతున్నాయని, జల ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రం మారిపోతోందని తెలిపారు. పారిశ్రామిక అవసరాలతో పాటు వ్యవసాయ అవసరాలకు సరిపడా నీటిని జగన్ ప్రభుత్వం జల ఆంధ్రప్రదేశ్ గా రాష్ట్రం మారిపోతుందని తెలిపారు. పారిశ్రామిక అవసరాలకు పాటు వ్యవసాయ అవసరాలకు సరిపడా నీటిని జగన్ ప్రభుత్వం సమకూరుస్తుందని తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు జూలై 8వ తేదీన దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని రైతు దినోత్సవంగా ప్రకటించడాన్ని హర్షిస్తూ ఉన్నాం, స్వాగతిస్తూ ఉన్నాం. ఇది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాకుండా యావత్ రాష్ట్ర రైతాంగంతో పాటు భారతదేశంలో ఉన్న రైతులందరూ కూడా హర్షించే సముచిత నిర్ణయం చెప్పి ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉన్నారు. దానికి కారణం ఎందుకంటే 2004 ముందు రైతుల తాలూకా పరిస్థితులు, 2004 తర్వాత రైతుల పట్ల ప్రభుత్వాలు చూపిస్తున్నటువంటి శ్రద్ధ, ఆదరణ ఒకసారి గమనించినట్లయితే 2004 ముందు చంద్రబాబు నాయుడు పరిపాలనలో రైతులు కరెంటు బిల్లులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉండేది. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మహాప్రజా ప్రస్థాన పాదయాత్ర ద్వారా రైతులందరికీ కూడా ఉచిత కరెంట్ ఇస్తానని చెప్పి ఆనాడు వాగ్దానం చేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు అనేక రైతుల మీద అనేక కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. రాజశేఖర గారి మరణానంతరం రైతుల పట్ల ప్రభుత్వాలు ఏ విధంగా అశ్రద్ధ చేసేవో మనం చూసాం. అదృష్టవశాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నాడు రాజశేఖర రెడ్డి గారు ఒక అడుగు ముందుకేసి రైతులకు మేలు చేస్తే ఇంతకంటే మెరుగైనటువంటి మేలు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతులకి పెద్ద ఎత్తున జరుగుతున్న విషయం అందరూ చూస్తూ ఉన్నాం. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేయడమే కాకుండా రైతు భరోసా కింద సంవత్సరానికి 13,500 రూపాయలు ఇవ్వడం కానీ, అదే నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు ఇంటికి వద్దకే ఆయా పల్లెల వద్దే సరఫరా చేయడం కానీ అనేక సంస్కరణలు రైతాంగం మీద శ్రద్ధ చూపించిన పరిస్థితి మనం చూస్తున్నాం. పగలు 9 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడం కానీ రైతులకు చేసే మేళ్ళన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి తాలూకా రైతుల మీద రాజశేఖర రెడ్డి గారి కమిట్మెంట్,
ఆనాడు రాజశేఖర రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాల్ని 10 రెట్లు అధికంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఇవాళ చూస్తా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ పెద్ద మెడికల్ విద్యా కేంద్రంగా తయారు కాబోతా ఉంది. ప్రపంచంలోని అత్యధిక మెడికల్ కాలేజీలు ఉన్న ప్రాంతం, ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉన్న ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చిరస్మరణీయంగా మిగలబోతా ఉంది. ఇది చాలా గర్వకారణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్ టీఆర్ఎస్ సర్కార్పై మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా పరీక్షలు సరిగా నిర్వహించడం లేదని, హైదరాబాద్లో తప్ప జిల్లా కేంద్రాల్లో కరోనా టెస్టులు చేపట్టడం లేదని అన్నారు. కరోనా సోకిన ప్రజాప్రతినిధులు గాంధీ ఆసుపత్రికి ఎందుకు వెళ్లడం లేదని ప్రశ్నించారు. 1000 కోట్లు ఖర్చైనా వెనుకాడకుండా కరోనా వైరస్ ను ఎదుర్కొంటామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయని నిలదీశారు. కరోనా నియంత్రణలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ ప్రభుత్వ వైఫల్యంగానే మేము భావిస్తా ఉన్నాం ఇలా. ఎందుకంటే మొట్టమొదటగా దేశం మొత్తం మీద ఇది దాచిపెట్టుకుని తిరిగే రోగం కాదు. ఇది కరోనా వైరస్ వస్తే దానికి ప్రివెన్షన్ గా ఏం చేయాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, టెస్ట్ అండ్ ట్రీట్మెంట్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు చెప్పినారు. ఎక్కడన్నా ఉంటే రోగులు దొరకబట్టండి, చికిత్స చేయండి అనేటువంటి మాటతో చెప్తా ఉంటుంటే, ఈ ప్రభుత్వం మాత్రం మన దేశంలో ఉండబడే రాష్ట్రాలను యావరేజ్గా తీసుకుంటే కూడా, ఉదాహరణ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తీసుకుంటే 1 మిలియన్కు 8,600 మందితోటి అంటే 10 లక్షల మంది జనమును లెక్కేసుకుంటే 1000 మందిని కూడా టెస్టులు చేయనటువంటి ఒక దౌర్భాగ్య పరిస్థితి ఉన్నది. అలా ఓన్లీ హైదరాబాద్ టెస్టులన్నీ మ్యాక్సిమం హైదరాబాద్కే జరుగుతూ ఉన్నాయి. కనీసం ఇన్ని రోజులాయే మార్చి 20న జనతా కర్ఫ్యూ పెడితే ఇలా ఏప్రిల్ మే జూన్ అయిపోయింది. కానీ కనీసం పాత 10 జిల్లాల్లో అయినా ఈ పరీక్షా కేంద్రాన్ని ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేయగలిగేటువంటి శక్తి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం లేకపోతే చాలా దురదృష్టకరంగా భావిస్తుంది. పారాషూట్ మాలేసుకుంటే అయిపోతుంది అన్నాడు. రెండో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి లాక్డౌన్ ప్రకటించే సందర్భంగా 1000 కోట్లైనా మంచిదే, కరోనాను ఎదుర్కొందాం, అవసరమైతే మిలిటరీని చూస్తా అని చెప్పిండు. 3వ స్టేజ్కి వచ్చేటప్పటికీ తప్పదు కదా, కరోనాతో సహజీవనం చేయాలని చెప్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఒకటి కాదు, అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా ప్రజాస్వామ్యంలో మనం విశ్వసించే న్యాయస్థానం కూడా టెస్టులు ఎందుకు చేస్తలేని ప్రభుత్వాన్ని తిడితే కూడా ఈ ప్రభుత్వం దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉంది తప్ప ఎక్కడ కూడా టెస్టుల పరంగా మరి ముందుకు పోయే ప్రయత్నం జరగలేదు. మధ్యలో ఉదాహరణ నిన్న లేటెస్ట్ పొజిషన్ తీసుకుంటే 2600 పైన టెస్టులు చేస్తే 975 కేసులు టెస్టులో అబో 35% పైన మరి పాజిటివ్ కేసులు దొరుకుతాయంటే ఏ విధంగా జరుగుతుందో ఆలోచన చేయమని చెప్తున్నాం. ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో, ఎన్ని మృత్యులు అయితే ఉన్నాయో, చనిపోతే ఈటల రాజేందర్ గారి స్టేట్మెంట్ చూస్తూ తెలుస్తుంది. ఒక తండ్రి తెలుస్తుంది, ఒక కొడుకు చనిపోతే బాధ. అయ్యో ఇద్దరు చనిపోతారు, ఇద్దరు చేస్తున్నారు ఏంటి అని మాట్లాడుతూ ఉన్నాడు మంత్రి. బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్న మంత్రి గారి మాటలు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మున్సిపాలిటీ పరిధిలో పలు చోట్ల ఎమ్మెల్యే రెజ్జా నాయక్ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ తమ నివాసంలో 6 మొక్కలు నాటాలని, పర్యావరణ సమతుల్యతను కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కమల, మున్సిపల్ చైర్మన్ వాంకుడోతు వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, వార్డు కౌన్సిలర్లు, పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కాపేట గ్రామంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా చేపడుతున్న 9వ ప్యాకేజీ పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. మల్కాపేటలో నిర్మిస్తున్న సొరంగం, టన్నెల్ బండ్ పనులు, మోటార్లను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. సొరంగం మార్గంలో ప్రయాణించి క్షేత్రస్థాయిలో పనులు ప్రగతిని స్వయంగా పరిశీలించారు. అక్టోబర్ నెలాఖరులోగా మొత్తం పనులు పూర్తయ్యేలా చూడాలని సూచించారు.
అండర్ కట్ మీన్స్ అంటే మనకు కూడా సైజ్ రిక్వైర్డ్ షేప్ రావడానికి దాంట్లోనే మనకు అండర్ కట్ మనం చేస్తున్నాం. విశాఖలో జనసేన నేతలు నిరసనకు దిగారు. నిత్యావసర సరుకుల ధరలకు పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద జనసేన నేతలు నిరసన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు అందించే సరుకులను కుదించి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వం ప్రజలు ఆర్థికంగా ఆదుకునే దిశగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. పెంచిన రేట్లు కరోనా బారిన పడి ప్రజలు ఇబ్బంది పడుతుంటే మన యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అధినేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కుడి చేత్తో ఇచ్చినట్టు ఇచ్చి ఎడం చేత్తో దోచుకుంటున్నారు. చౌక దుకాణాల్లో 9 రకాల సరుకులు పంచవలసి ఉండగా దాన్ని ఈరోజు గత ప్రభుత్వం ఆరు రకాల సరుకులు కుదించగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని మూడు రకాల సరుకులు కుదించింది. మరి మళ్ళీ అలాగే సన్న బియ్యం మంచి బియ్యం ఇస్తామని చెప్పి ఆయన పాదయాత్రలో చెప్పగా దాన్ని మళ్ళీ అసెంబ్లీలో మేము అలా చెప్పలేదు, మా పత్రిక అలా చెప్పలేదు, మా పత్రిక తప్పు రాసింది, మేము అలా బియ్యం ఇస్తామని చెప్పలేదని చెప్పి దాన్ని మళ్ళీ మేము వెనకడుగయ్యం అదేయం అని చెప్పిన ముఖ్యమంత్రి దాన్ని కూడా వెనక్కి తీసుకున్నారు. అలాగే 19 లక్షల కార్డులు తెల్ల కార్డులు పేదవాళ్ళకి చెందవలసిన 19 లక్షల తెల్ల కార్డులని రద్దు చేశారు. ఈ టైంలో కరోనా టైంలో జనాలకు ఉపాధి లేక ఇంకా వాళ్ళు జీవనోపాధి ఇటు పరిస్థితిలో ఉందో తెలియక ఉన్న అయోమయ పరిస్థితిలో ఉన్న ప్రజలకి ఈరోజు కందిపప్పు మీద 27 రూపాయలు, పంచదార మీద 14 రూపాయలు పెంచి జనాల మీద 600 కోట్ల భారాన్ని పెట్టి ఈ టైంలో కరోనా టైంలో జనాలకు అండగా ఉండవలసిన ప్రభుత్వం ఇలా చేయడం కరెక్ట్ కాదు. వెంటనే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. 6వ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్లో అధికారులు సిబ్బందితో కలిసి ఎస్పీ రాహుల్ హెగ్డే మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న క్రమంలో డీజీపీ ఆదేశాల మేరకు విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటడం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీఎస్పీ చంద్రశేఖర్, సిఐలు బన్సీలాల్, ఎస్ఐలు నీలం రవి, వెంకటకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంకేమైనా జాబ్ చూస్తాను సార్ కూడా కలిసారు సార్. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్తో హరితహారం ప్రోగ్రాం ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మన అన్ని పోలీస్ స్టేషన్స్లో మనం ప్లాంటేషన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఏం చేసాం దానికింత ఎక్కువ చేయాలి అని ఈ ఇయర్ అనుకున్నాం. ఆల్మోస్ట్ ఇప్పటి వరకు మనకు ఒక 400 వరకు ప్లాంటేషన్ అయింది. ఇంక కూడా 5,000 to 7,000 టార్గెట్ పెట్టుకున్నాం. అందరూ కూడా మొక్కలు నాటాలి అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్ట్ చేయాలి అని నేను కోరుకుంటున్నాను. కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. ప్రభుత్వం ప్రజలను పట్టించుకోకుండా తమ ఎమ్మెల్యేలను మంత్రులను కాపాడుకోవడంలో నిమగ్నమైందని అన్నారు. కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చాలని, ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని, లేని ఎడల పెద్ద ఎత్తున దీక్షలు చేస్తామని హెచ్చరించారు. కుటుంబానికి సంబంధించిన, మీ బంధువులకు సంబంధించిన, మీ మంత్రులకు సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే ప్రయత్నంలో ప్రైవేట్ హాస్పిటల్లో మీరు ఉపయోగించుకుంటున్నారు. కానీ ఆ ప్రైవేట్ హాస్పిటల్లో మరి పేదవాడికి కూడా అడ్మిట్ చేసుకొని వాళ్ళకు నిధులు సమకూర్చే ఏర్పాటు ఏమైనా చేస్తున్నారు అంటే అది ఎక్కడ కూడా జరుగుతలేదు. చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. తక్షణమే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు చేయాల్సిన మొదటి పని ఏంటంటే, ఇప్పుడు ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తక్షణమే ఆరోగ్యశ్రీని, కరోనాని ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేస్తూ పేదవాడు ఎవరు ప్రైవేట్ హాస్పిటల్లోనే అడ్మిట్ చేసుకొని కరోనా వ్యాధి నివారణకు సంబంధించిన మందులు వాడే విధంగా ఆ డబ్బులు ఆరోగ్యశ్రీ పరంగా ప్రభుత్వమే కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చాలా కొన్ని రోజులుగా ఆరోగ్యశ్రీ కిందనే కరోనాని తీసుకోవాలని చెప్పినప్పటికీ కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా నా సంగారెడ్డి నియోజకవర్గం కానివ్వండి, సంగారెడ్డి జిల్లా కానివ్వండి, ఉమ్మడి జిల్లా కానివ్వండి, రాష్ట్రంలో రాజధాని కానివ్వండి, రాష్ట్ర ప్రజలను కాపాడుకునే దాంట్లో ఆరోగ్యశ్రీని తక్షణమే రేపు క్యాబినెట్ మీటింగ్లో మీరు తీర్మానం చేసి ఈ పేదవాడిని అందరినీ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసి వాళ్ళని ఆదుకోవాలని క్యాబినెట్ మీటింగ్లో రేపు తీర్మానం చేయకపోతే నేను ఒకరోజు ఈ యొక్క కరోనాని ఆరోగ్యశ్రీలో చేర్చేంత వరకు దీక్ష కార్యక్రమాన్ని నేను క్యాబినెట్లో తీర్మానం చేయకపోతే దీక్ష కార్యక్రమాన్ని చేపడతాను అని ఈ సందర్భంగా మీడియా ద్వారా ఈ ప్రభుత్వానికి నేను తెలియజేస్తూ ప్రజలను ఇప్పుడు మనకు కావాల్సింది మన రాష్ట్ర ప్రజల ప్రాణాలు. వాళ్ళ భయాందోళనను తొలగించండి. ఆరోగ్యశ్రీలో మరి కరోనాను చేర్చండి. రూపాయి భారం కాకుండా తెలంగాణ ప్రజలను ఆదుకోండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా సంగారెడ్డి ప్రజల పక్షాన, సంగారెడ్డి జిల్లా ప్రజల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన, హైదరాబాద్ ప్రజల పక్షాన మీడియా ద్వారా నేను
ముఖ్యమంత్రి గారు కోరుతూ క్యాబినెట్లో తీర్మానం ఆరోగ్యశ్రీ కరోనాకు ఆరోగ్యశ్రీ అమ్మ తీర్మానం జరగకపోతే నేను తక్షణమే తెల్లారే దీక్షా కార్యక్రమాన్ని హైదరాబాద్లో కూర్చుంటా అని నేను ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణలో ఎంసెట్ సహా కీలక ప్రవేశ పరీక్షలు వాయిదా, హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ. సీఎం కేసీఆర్ పై మండిపడ్డ టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. కేసీఆర్ అవగాహన లోపం వల్లే రాష్ట్రంలో కరోనా విజృంభిస్తుందని విమర్శ. ఆర్కే ఆసుపత్రిలో సైనర్ ఫార్మా బాధితులను పరామర్శించిన మంత్రి అవంతి. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ. జగిత్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొప్పుల. ఎస్ఆర్పీఎస్ పై పైపు కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏపీ టెక్నాలజీ కమిషన్ మాజీ చైర్మన్ కొయ్య ప్రసాద్ రెడ్డి వ్యాఖ్య. 1000 కోట్లు ఖర్చైనా సరే కరోనా వైరస్ ని ఎదుర్కొంటామన్న కేసీఆర్ మాటలు ఏమయ్యాయి? ప్రభుత్వాన్ని నిలదీసిన కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నం ప్రభాకర్. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజ హితం.